Namaste, welcome. Today's topic is heterocyclic compounds. My name is Sai Madhukar, Assistant Professor of Chemistry. విజాతీయ వలయ సమ్మేళనాలు ఈరోజు పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం తర్వాత మనకు విజాతీయ వలయ సమ్మేళనాలు అంటే ఏమిటి, విజాతీయ వలయ సమ్మేళనాల యొక్క వర్గీకరణ, విజాతీయ వలయ సమ్మేళనాల యొక్క నామకరణం మరియు వాటి నిర్మాణాలు, రెజొనెన్స్ రూపాల గురించి మనకు అవగతమవుతుంది. From today's topic, heterocyclic compounds, the main important things which learn are the definition of heterocyclic compounds, classification, structure of heterocyclic compounds, and resonance structures of heterocyclic compounds. So, heterocyclic compounds are those cyclic compounds whose ring contain besides one or more atoms of other elements, the non-carbon atom in such ring are referred to as heteroatoms. The most common heteroatoms are nitrogen, sulfur and oxygen. విజాతీయ వలయ సమ్మేళనాల్లో విజాతీయ పరమాణువును కలిగి ఉండి వలయ రూపంలో ఉన్నటువంటి ఒకటి లేదా ఎక్కువ విజాతీయ పరమాణువులు కలిగి ఉండి వలయ రూపంలో ఉన్నటువంటి సమ్మేళనాలను మనం విజాతీయ వలయ సమ్మేళనాలు అనుకోవచ్చు. వీటిలో విజాతీయ పరమాణువులుగా ముఖ్యంగా నైట్రోజన్, సల్ఫర్ మరియు ఆక్సిజన్లు ఉంటాయి. ఉదాహరణకు ఈ క్రింది సమ్మేళనాలను మనం చూసినట్టయితే ఇథిలీన్ ఇపాక్సైడ్ మొదటిది, సక్సీనిక్ అన్హైడ్రైడ్ రెండవ అణువు, మూడవ అణువు థాలమైడ్. ఈ మూడు అణువులు చూసినట్టయితే విజాతీయ పరమాణువు ఆక్సిజన్ మొదటి రెండిట్ల లోపల, మూడో దాంట్లోపల నైట్రోజన్ పరమాణువు ఉంది. మరియు ఈ వలయ సమ్మేళనాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకున్నటువంటి దాని ప్రకారంగా ఈ మూడు సమ్మేళనాలు మనకు విజాతీయ వలయ సమ్మేళనాలుగా మనం పరిగణించవచ్చు. కానీ ఇవి మూడు కూడా త్వరగా వలయ విచ్ఛిత్తి చర్యలో పాల్గొని యాలిఫాటిక్ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. అంతేకాకుండా ఈ మూడు సమ్మేళనాలు కూడా ఆరోమాటిసిటీని ప్రదర్శించవు. అందువల్ల ఈ మూడు సమ్మేళనాలను లేదా ఇటువంటి సమ్మేళనాలను మనము విజాతీయ వలయ సమ్మేళనాలుగా భావించము. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ హెట్రోసైక్లిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇథిలీన్ ఆక్సైడ్, సక్సీనిక్ anhydride and thalamide. If you observe, the three components are cyclic in nature and contains heteroatom oxygen in first two compounds and nitrogen in the third compound, but they are not considered as a heterocyclic compounds because they easily form open chain reactions and does not possess aromaticity or aromatic property. Hence, these are not considered as a heterocyclic compounds. So, what is the definition of heterocyclic compounds? The compound with 5 or 6 membered ring with at least one atom in the ring, they are stable and exhibit aromatic in nature, are called as heterocyclic compounds. So, the compound with 5 or 6 membered ring with at least one or more heteroatom, at least one heteroatom in the ring, and they are stable and exhibit aromatic in nature, are called heterocyclic compounds. So, విజాతీయ వలయ సమ్మేళనాలంటే వలయాన్ని కలిగి ఉండి కనీసం ఒక విజాతీయ పరమాణువును ఉండాలి మరియు ఆ యొక్క వలయం 5 లేదా 6 పరమాణువుల వలయంగా ఉంటూ
స్థిరమైనటువంటివిగా ఉంటూ ఆరోమాటిక్ ధర్మాన్ని ప్రదర్శిస్తే అటువంటి సమ్మేళనాలను ఆరోమాటిక్ సమ్మేళనాలుగా మనం చెప్తూ ఉంటాం, విజాతీయ వలయ సమ్మేళనాలుగా మనం చెప్తూ ఉంటాం. ఈ విజాతీయ వలయ సమ్మేళనాలు చాలా ఉపయోగాలున్న కారణంగా ఇవి మనకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి వీటి గురించి ఎక్కువగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దే హ్యాడ్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్. సో heterocyclic compounds are very widely distributed in nature and particularly important because of wide variety of physiological activities associated with this class of substances. సో విజాతీయ వలయ సమ్మేళనాలు చాలా ఎక్కువగా ప్రకృతిలో దొరుకుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి మానవుని యొక్క జీవి యొక్క ధర్మశాస్త్రం లోపల మనకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో సెవెరల్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ కంటైన్ హెట్రోసైక్లిక్ రింగ్స్. ఎగ్జాంపుల్, heterocyclic rings are present in most members of vitamin B complexes. సో ఈ యొక్క విజాతీయ వలయ సమ్మేళనాలు ముఖ్యంగా బి కాంప్లెక్స్ విటమిన్ లోపల, అదేవిధంగా యాంటీబయాటిక్స్, క్లోరోఫిల్, హీమ్ అండ్ ఇంకా అదే కాకుండా ఇతర మొక్కలకు సంబంధించినటువంటి పిగ్మెంట్స్ లోపల, అదేవిధంగా అమైనో ఆమ్లాల రూపం లోపల, ప్రోటీన్ల లోపల, ఔషధాల రూపం లోపల, ఎంజైమ్ల రూపం లోపల, అదేవిధంగా డిఎన్ఏ రూపం లోపల మనకు ఈ యొక్క విజాతీయ వలయ సమ్మేళనాలు అనేవి లభిస్తూ ఉంటాయి, మనకు దొరుకుతూ ఉంటాయి. సో ది కాంప్లెక్సెస్ విటమిన్ బి కాంప్లెక్సెస్ అండ్ యాంటీబయాటిక్స్, క్లోరోఫిల్, heme and other plant pigments, amino acids and proteins, drugs, enzymes, genetic materials, DNA like compounds. This is the deal of to research is carried out in prepare a new heterocyclic molecule having therapeutic uses. అందువల్ల అనేకమైనటువంటి కొత్త కొత్త విజాతీయ వలయ సమ్మేళనాలు అనేవి తయారవుతున్నాయి. వాటిని మనము అనేకమైనటువంటి జబ్బులను నయం చేయడానికి మనం ఉపయోగిస్తూ ఉన్నాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, విజాతీయ వలయ సమ్మేళనాల యొక్క వర్గీకరణ. హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 మెయిన్ క్లాసెస్. విజాతీయ వలయ సమ్మేళనాలను మనం ముఖ్యంగా 3 తరగతులుగా వర్గీకరిస్తాము. మొదటిది 5-membered హెట్రోసైక్లిక్స్, పంచపరమాణు వలయం కలిగినటువంటి విజాతీయ వలయ సమ్మేళనాలు మొదటిది. రెండోది 6-membered రింగ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. సో 6 పరమాణువులు కలిగిన విజాతీయ వలయ సమ్మేళనాలు. మూడవది కండెన్స్డ్ హెట్రోసైక్లిక్స్. సో కండెన్స్డ్ హెట్రోసైక్లిక్స్గా మనం 3 రకమైనటువంటివి చెప్తున్నాం. ద థర్డ్ కేటగిరీ ఈజ్ కండెన్స్డ్ హెట్రోసైక్లిక్స్. So for example, if you observe the example for 3 different classifications, the furan, thiophene and pyrrole. So furan, thiophene and pyrrole, which are classified as 5-membered ring heterocyclic compounds. Pyridine, piperidine and pyran, so they are classified as 6-membered heterocyclic compounds. Indole, benzofuran, quinoline, carbazole are condensed heterocyclic compounds. సో మనం చెప్పుకున్నటువంటి 3 రకాలైనటువంటి తరగతులు, మొదటి రకమైనటువంటిది పంచపరమాణు వలయ విజాతీయ వలయ సమ్మేళనాలకు ఉదాహరణగా ఫ్యూరాను, థయోఫిన్ మరియు పైరోల్ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా షష్ఠ పరమాణు వలయం కలిగినటువంటి విజాతీయ వలయ సమ్మేళనాలు మనం చూసినట్టయితే పిరిడిన్, అదేవిధంగా పైపిరిడిన్, పైరాన్ మొదలైనటువంటివి. అదేవిధంగా కండెన్స్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ చూసినట్టయితే ఇండోల్, బెంజోఫ్యూరాన్, క్వినోలిన్, కార్బోజోల్ మొదలైనటువంటివి. అదేవిధంగా ఈ మధ్య విజాతీయ వలయ సమ్మేళనాలను ఇంకొక 2 తరగతులుగా వర్గీకరించే ప్రయత్నం జరిగింది. సో రీసెంట్లీ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 classes. One is heteroparaffins. So these heterocyclic compounds
resemble paraffins, example tetrahydrofuran THF, pyrrolidine and piperidine, etc. If you observe the heteroparaffins, విజాతీయ పారాఫిన్లు లేకపోతే పారాఫిన్లే, వీటిల్లో ముఖ్యమైనటువంటివి మనకు దాదాపుగా ఇవి పారాఫిన్ల ధర్మాన్ని పోలి ఉన్నట్టు కారణంగా ఈ సమ్మేళనాలను హెటరో పారాఫిన్స్గా మనం చెప్తాం. ఉదాహరణకు టెట్రాహైడ్రోఫ్యూరాన్ టీహెచ్ఎఫ్ అంటాం, దీనిలో ఆక్సిజన్ విజాతీయ బల పరిమాణము. పిరోలిడిన్ దీని లోపల నైట్రోజన్ విజాతీయ పరమాణు సమ్మేళనము. అదేవిధంగా పైపిరిడిన్ 6 పరమాణులు కలిగినటువంటి వలయ సమ్మేళనం. అండ్ హెట్రో ఆరోమాటిక్స్ రెండో రకమైనటువంటివి విజాతీయ ఆరోమాటిక్ సమ్మేళనాలు. దీస్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ రిజంబుల్ ఆరోమాటిక్ కాంపౌండ్స్, ఎగ్జాంపుల్ ఫ్యూరాన్, పైరోల్, పిరిడిన్, ఇండోల్, ఎక్సెట్రా. ఇవి విజాతీయ పరమాణులు కలిగి ఉండి ఆరోమాటిక్ ధర్మాన్ని ప్రదర్శిస్తున్న కారణంగా వీటిని మనం హెట్రో ఆరోమాటిక్స్గా చెప్తాం. ఉదాహరణకు ఫ్యూరాన్, పైరోల్, పిరిడిన్ మరియు ఇండోల్. ఇంతకు ముందే వీటి యొక్క నిర్మాణాలను మనం చూసి ఉన్నాం. సో నామిన్క్లేచర్, నామకరణ విధానం. The compounds has given 2 types of names. One is common name or pet name, tribal names. Another one is IUPAC names. So in previous slides what we observed, the names that are called tribal names of heterocyclic compounds. ఈ విజాతీయ వలయ సమ్మేళనాల యొక్క నామకరణం విషయం లోపల మనకు 2 రకాలైనటువంటి పద్ధతులు మనం ఉపయోగిస్తాం. అందులో మొదటిది ట్రైబల్ నేమ్స్. ఇంతకుముందు మన స్లైడ్స్ లోపల ఏవైతే పేర్లు చెప్పుకున్నామో అవన్నీ కూడా వాటి యొక్క ట్రైబల్ నేమ్స్గా మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనం అదేవిధంగా ఐయుపిఎస్సి నేమ్స్ కూడా మనం మాట్లాడతాం. ఆ ఐయుపిఎస్సి నేమ్స్ సంబంధించినటువంటి దాంట్లోపల ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ఒక పేరు లోపల 3 భాగాలు ఉంటాయి. ది ఐయుపిఎస్సి నేమ్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ 3 parts. One is a prefix that describes the hetero atom. Example, oxa for oxygen, aza for nitrogen, thia for sulfur. ఐయుపిఎస్సి నామకరణం లోపల ప్రతి పేరుకి 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాల్లో మొదటిది పూర్వపదం. ఈ పూర్వపదం మనకు విజాతీయ వలయ సమ్మేళనం లోపల విజాతీయ పరమాణువును మనకు తెలుపుతుంది. ఈ పూర్వపదము విజాతీయ పరమాణువును మనకు తెలుపుతుంది. ఉదాహరణకు ఆక్సిజన్ ఉన్నట్టయితే ఆక్సా అని, అదేవిధంగా నైట్రోజన్ ఉన్నట్టయితే అజా అని, సల్ఫర్ ఉన్నట్టయితే తయా అనేటువంటి పూర్వపదాలు మనకు కనబడుతూ ఉంటాయి లేదా పేర్కొనాలి మనం. అదేవిధంగా రెండో పాయింట్ రెండో భాగము ఎ స్టెమ్ దట్ ఇండికేట్స్ ద రింగ్ సైజ్. మనకు ఆ యొక్క రెండో భాగం ఏదైతే ఉందో ఆ రెండవ భాగము ఆ విజాతీయ వలయంలో ఉన్నటువంటి వలయంలో ఉన్న పరమాణువుల సంఖ్య లేదా రింగ్ సైజును మనకు తెలుపుతుంది. ఉదాహరణకు ఓల్ ఉన్నట్టయితే అది పంచపరమాణు వలయంగా మనకు అర్థం అవుతుంది. అదేవిధంగా ఇన్ అని ఉన్నట్టయితే అది షష్ఠ పరమాణు వలయంగా మనకు అర్థమవుతుంది. ద కాంపౌండ్ విచ్ కంటైన్ ఓల్ ఈస్ a 5-membered ring compound and in which is a 6-membered ring compound, and a suffix that indicates the ring saturation or unsaturation. ఇక మూడో భాగము ఆ విజాతీయ వలయ సమ్మేళనంలో మూడో భాగము పదాంతము. ఈ పదాంతము సమ్మేళనము సంతృప్తమా అసంతృప్తమా అనేటువంటి విషయాలు మనకు తెలుపుతుంది. ఉదాహరణ మనం చూసినట్టయితే 3 మనకు పైన కనబడుతున్నటువంటి దాంట్లోపల మొదటిది ఫ్యూరాన్, రెండోది థయోఫిన్, మూడోది పైరోల్ చెప్పినట్టయితే ఈ యొక్క ఫ్యూరాన్ను మనము ఆక్సిజన్ విజాతీయ వలయ పరమాణువు కాబట్టి ఆక్సా అనేటువంటి పదం రావాలి. మరియు పంచపరమాణు వలయం కాబట్టి ఓల్ వస్తుంది. మరియు ఇది ఒక విజాతీయ ఇదొక అసంతృప్త సమ్మేళనం కాబట్టి ఈ అనేటువంటి పదం రావాలి. కాబట్టి ఆక్సోల్గా మనం చెప్తాం దీని యొక్క నామకరణం.
అదేవిధంగా థయోఫిన్ లోపల విజాతీయ వలయ పరమాణువు సల్ఫర్ కాబట్టి థయో అనే పదం రావాలి, మరి పంచపరమాణు వలయం కాబట్టి ఓల్ రావాలి, కాబట్టి దీని పేరు థయోల్గా మనం పేర్కొంటాం. అదేవిధంగా పైరోల్ మనం చూసినట్టయితే దీనిలో విజాతీయ పరమాణు నైట్రోజన్ కాబట్టి అజా అనేటువంటి పేరు రావాలి, మరియు ఇది పంచపరమాణు వలయం కాబట్టి ఓల్ రావాలి, కాబట్టి దీని పేరు అజోల్గా మనం నామకరణం చేస్తాం IUPAC నామకరణం లోపల. అదేవిధంగా మనము విజాతీయ వలయ పరమాణు సమ్మేళనం లోపల మనకు వేరే పరమాణువులు వేరే సమ్మేళనాలు ఉన్నట్టయితే వాటి నామకరణాన్ని గ్రీక్ అక్షరాలు లేదా 1, 2, 3తో మనం చూపిస్తూ ఉంటాము. ఇది ఒక అపసవ్య దిశ లోపల మనము నెంబరింగ్ అనేటువంటిది ఇవ్వాలి. ఉదాహరణకు పైరోల్ చూసినట్టయితే నైట్రోజన్ పరమాణు 1, కుడివైపు ఉన్నటువంటి పరమాణు 2, పైన ఉన్నటువంటిది 3, ఎడం వైపు ఉన్న పైన 4, ఎడం వైపు కింద ఉన్నటువంటిది 5గా మనం భావించినట్టయితే వీటిని గ్రీకు పదాలుగా కూడా మనం చెప్పొచ్చు. ఆల్ఫా 2వ స్థానం 5వ స్థానం ఆల్ఫా ఆల్ఫా డాష్లు, అదేవిధంగా 3వ స్థానం 4వ స్థానంలో బీటా బీటా డాష్లుగా మనం పేర్కోవచ్చు. అదేవిధంగా పిరిడిన్ మనం చూసినట్టయితే ఇది షష్ఠ పరమాణు వలయం. దీని యొక్క నామకరణం లోపల నైట్రోజన్ పరమాణు ఉంది కాబట్టి దీనిని అజోలీన్గా మనం చెప్తాం. అజోలిన్గా మనం చెప్తాము. దీనిలో నైట్రోజన్ పరమాణు 1, 2వ స్థానం కుడివైపు నుంచి వస్తుంది, అది ఆల్ఫా, పైది 3, 4వది పైది గామాగా మనం చెప్తాము. ఎడం వైపు ఉన్నటువంటిది 5 బీటా, అదేవిధంగా కింద ఉన్నటువంటి ఎడం వైపు 6 ఆల్ఫాగా మనం చెప్తాం ఆల్ఫా డాష్గా. కాబట్టి పిరిడిన్ లోపల మనకు 3 రకాలైనటువంటి స్థానాలు మనకు అందుబాటులో ఉంటాయి. అది 2, 3, 4 అదేవిధంగా 5, 6 చెప్పుకోవచ్చు మనం. దాన్నే ఆల్ఫా బీటా గామా స్థానాల లోపల మనకు చర్య లోపల పాల్గొనే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా క్వినోలిన్ ఇక్కడ నైట్రోజన్ నుంచి 1వ నెంబర్ 2వ 3వ నెంబర్ 4వ నెంబర్ మనకు కనబడుతున్నటువంటి విషయంగా చెప్తాం. ఐసోక్వినోలిన్ ఇక్కడ నైట్రోజన్ను మనం ప్రాధాన్యత ఇవ్వట్లేదు, నెంబర్ మాత్రం మళ్ళీ 1వ స్థానంలోనే, ఇంతకుముందు ఎక్కడైతే నైట్రోజన్ ఉందో అక్కడ నైట్రోజన్ లేకపోయినప్పటికీ కూడా ఉంటుంది కాబట్టి 1 నైట్రోజన్కు 2వ స్థానం వచ్చింది, 3, 4, 5. కాబట్టి చాలా సందర్భాల లోపల నైట్రోజన్కు తక్కువ సంఖ్య వచ్చే విధానాన్ని పాటించాల్సిన అవసరం ఈ యొక్క విజాతీయ వలయ సమ్మేళనాల్లో ఉండదు. So you can say the nomenclature part. So first of all we are having furan, thiophene and pyrrole. Furan is a heterocyclic atom, is oxygen, that's why it is called oxa, and it is a 5-membered ring, that's why it is known as ol, so oxol. And thiophene, which is a heteroatom, is a sulfur, that's why it is called thia, and again it is a 5-membered ring, that's why it is called thiol. And pyrrole, which is a heteroatom, is nitrogen, aza, and again it is a 5-membered ring, that's why it is known as azole. So not only giving the names, we can have also the numbering, either in the numerical numbers 1, 2, 3, 4 dash dash dash, or you can use a Greek letter alpha, beta, gamma, etc. So in pyrrole molecule, if you observe, the numbering always will be given in anti-clockwise direction. Pyrrole molecule, the nitrogen is a number 1, and the right side carbon is 2, and upper right side carbon is 3, and the left side upper carbon is 4, and left side downer carbon is 5. So also represented as 2 and 5 is represented as alpha alpha dash, and 3 and 4 are represented as beta beta dash. So we can have 2 types of substitutions in pyrrole. Coming to pyridine, so the nitrogen is again 1, and the right side bottom carbon is 2, and the right side upper carbon is 3, and the upper one, that is the 4th carbon, that is also called gamma, 2nd carbon alpha, 3rd carbon beta, and 4th carbon gamma, and again 5th carbon beta, and 6th carbon alpha. So pyridine, which had the electrophilic substitutions either on 2nd carbon, 3rd carbon, or 4th carbon, so which can predominate, we will discuss later. So this is the how we can give the numerical values or nomenclature for the substituent which are present on the heterocyclic compounds. And again we are having a condensed fused structures, that is quinoline and isoquinoline. In quinoline, the number starts from the nitrogen and 1, 2, 3, 4, 5, 6, 7, 8 in anticlockwise direction, whereas in isoquinoline the number 1 was not started with nitrogen, so least priority was not given to nitrogen in some cases, that's why the 1 is present in the again the same position in the quinoline.
So isoquinoline also the number 1 at the same position in the quinoline, that is 1, 2, 3, 4, 5, 6, 7 and 8. So this is the nomenclature, and how can we give the number, either numerical number or a Greek words, that is alpha, beta and gamma. So coming to the structure of pyrrole, furan and thiophene. ఫ్యూరాన్, పైరోల్, థయోఫిన్ల యొక్క నిర్మాణాల గురించి మనం మాట్లాడదాం. మనకు తెలుసు, ఇందాక నిర్మాణాలు చూసుకున్నాం. పైరోల్ మరియు ఫ్యూరాన్, థయోఫిన్ల లోపల ఇది పంచపరమాణు వలయాలు. పైరోల్ లోపల నైట్రోజన్ పరమాణువు, ఫ్యూరాన్ లోపల ఆక్సిజన్ పరమాణువు, థయోఫిన్ లోపల సల్ఫర్ పరమాణువు ఉంది. ముందుగా మనము పైరోల్ యొక్క నిర్మాణాన్ని చూసినట్టయితే ప్రతి కార్బన్ కూడా sp2 హైబ్రిడేషన్లు చెందుతుంది. అదేవిధంగా నైట్రోజన్ కూడా sp2 హైబ్రిడేషన్ చెందుతుంది. ఈ sp2 హైబ్రిడ్ ఆర్బిటాలు ఒకదాంతో ఒకటి సిగ్మా బంధాన్ని ఏర్పరచుకున్న కారణంగా 5 సిగ్మా బంధాలు ఏర్పడతాయి. మరియు ఈ ప్రతి కార్బన్ మీద ఉన్నటువంటి ఒక శుద్ధ p ఆర్బిటాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ శుద్ధ p ఆర్బిటాళ్ళ యొక్క ఏటవాల అతిపాతం కారణంగా మనకు 2 పైబంధాలు ఏర్పడతాయి. నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఒంట ఎలక్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆరోమాటిక్ వలయం లోపల సెక్స్టెట్ లోపల పాల్గొన్న కారణంగా ఇది ఆరోమాటిక్ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. దాని యొక్క నిర్మాణం మనకు అర్థమవుతోంది. ఇక్కడ కార్బన్ sp2s బంధం ద్వారా కార్బన్ హైడ్రోజన్ మధ్య బంధం ఏర్పడుతోంది. మరియు మనం చూసినట్టయితే ఆ యొక్క పైరోల్ యొక్క వలయానికి, పంచపరమాణు వలయానికి పైన కింద మనకు పై ఎలక్ట్రాన్ మేఘం అనేటువంటిది మనకు బంధించబడుతుంది. ఇది పైరోల్ యొక్క ఆర్బిటాల్ నిర్మాణం ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రెండవది మరియు ఫ్యూరాన్ మరియు థయోఫిన్. ఇక్కడ ఫ్యూరాన్, థయోఫిన్ల యొక్క నిర్మాణం లోపల విజాతీయ పరమాణు అయినటువంటి ఆక్సిజన్, సల్ఫర్ల బదులుగా జెడ్ అనేది తీసుకున్నాం. ఒకవేళ జెడ్ అనేటువంటిది ఆక్సిజన్ అయితే అది ఫ్యూరాన్ నిర్మాణము, జెడ్ అనేటువంటి సల్ఫర్ అయినట్టయితే థయోఫిన్ నిర్మాణంగా మనం భావించవచ్చు. So substituting the Z value in the above structure, so if it is oxygen, they are called furan structure. If Z is substituted by sulfur or assumed to be sulfur, then it is thiophene structure. So again the same structure resembles with the pyrrole. So each carbon and that is Z atom undergo sp2 hybridization and forms 5 sigma bonds, and again sp2 carbon which is linked a hydrogen's s orbital to form another sigma bond, and the pure p orbitals overlap sidewisely to form pi bonds, and there are two unpaired electron present outside the Z atom, that is oxygen or sulfur. The 2 electrons which are not present in the pyrrole nitrogen, because nitrogen having only one lone pair of electron, that one lone pair of electron has participated in aromatic sextet. So the difference will be observed later the classes. సో ఈ విధంగా మనం చూసినట్టయితే మనకు విజాతీయ వలయ పరమాణువుగా ఉన్నటువంటి జెడ్ మనం తీసుకున్నట్టయితే మనకు ఇందాక పైరోల్ నిర్మాణం లాంటి నిర్మాణమే ఉంటుంది. కానీ ఇక్కడ జెడ్ మీద ఇంకొక జంట అపబంధక ఎలక్ట్రాన్ జంట ఉంది. అదే నైట్రోజన్ పైరోల్ లోపల నైట్రోజన్ పరమాణు మీద ఉన్నటువంటి ఒంట ఎలక్ట్రాన్ జంట ఆరోమాటిక్ వలయం లోపల పాల్గొన్న కారణంగా అక్కడ ఎలక్ట్రాన్ జంటలు అనేటువంటివి లేవు. కానీ ఇక్కడ ఆక్సిజన్ మరియు సల్ఫర్ పరమాణు రెండింటి మీద కూడా 2 ఎలక్ట్రాన్ జంటలు ఉన్న కారణంగా ఒక ఎలక్ట్రాన్ జంట ఆరోమాటిక్ వలయంలో పాల్గొంది, మరి ఇంకొక ఎలక్ట్రాన్ జంట ఉంది. కాబట్టి ఇది విభిన్నమైనటువంటి ధర్మాలను ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఆరోమాటిక్ నిర్మాణాలు మనం చూసినట్టయితే ఆరోమాటిసిటీ మరియు రెజొనెన్స్ నిర్మాణాలు మనం చూసినట్టయితే మనకు కొంత అవగాహన వస్తుంది పైరోల్, ఫ్యూరాన్, థయోఫిన్ల గురించి. So when you observe the resonance structures of pyrrole, furan and thiophene, so we can know the aromaticity of these compounds. So the canonical structures of pyrrole, if you observe, so it had 5 canonical structures with negative charge and positive charge. Nitrogen get positive charge and carbons are on negative charge. So 1, 2, 3, 4 and 5 structures are canonical structures of pyrrole or resonance structures of pyrrole. In similar manner, the furan also having same structures. The oxygen is positive charged and the carbon is negative charged, and it also possesses the same 5, 1, 2, 3, 4, 5 canonical structures. So from this one we can draw resonance structures of furan and as well as pyrrole. So both are resembles the structure. And if you observe the structure of thiophene,
సో థయోఫిన్ యొక్క నిర్మాణాన్ని చూసినట్టయితే థయోఫిన్ లోపల ఒక డి ఆర్బిటాళ్ళు ఖాళీ ఉన్న కారణంగా అది మనకు డి ఆర్బిటాళ్ళను ఉపయోగించుకున్న కారణంగా మనకు ఇంకా కొన్ని రెజొనెన్స్ నిర్మాణాలు వస్తాయి. ఇన్ థయోఫిన్ స్ట్రక్చర్ డ్యూ టు ద presence of vacant d orbitals, so sulfur utilizes vacant d orbitals also to participate in resonance structures. So that's why it gives more resonance structures than furan and pyrrole. So if you observe the canonical structures involving p orbitals in thiophene, థయోఫిన్ లోపల p ఆర్బిటాళ్లను పాల్గొన్న కారణంగా వచ్చేటువంటి రెజొనెన్స్ నిర్మాణాలు మనం పైన చూడొచ్చు. 1, 2, 3, 4, 5 నిర్మాణాల లోపల సల్ఫర్ యథావిధిగా ఫ్యూరాన్ పైరోల్లో వచ్చినట్టుగానే సల్ఫర్ మీద ప్లస్ ఆవేశము, కార్బన్ మీద మైనస్ ఆవేశాలు వస్తున్నాయి. మరియు దాని యొక్క రెజొనెన్స్ రూపాన్ని చూసినట్టయితే మనకు అర్థమవుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా సల్ఫర్ మీద ఉన్నటువంటి డి ఆర్బిటాళ్లను ఉపయోగించుకున్న కారణంగా అది ఇంకొక 5 రకాలైనటువంటి 6, 7, 8, 9, 10 అనేటువంటి రెజొనెన్స్ నిర్మాణాలు ఇస్తోంది. కాబట్టి ఫ్యూరాన్ పైరోల్ థయోఫిన్ల లోపల అత్యధిక రెజొనెన్స్ నిర్మాణాలు కలిగి ఉన్నటువంటి సల్ఫర్కు అధిక రెజొనెన్స్ శక్తి దాదాపు 30 కిలో క్యాలరీస్ పర్ మోల్ శక్తి ఉంటుంది. అదే ఫ్యూరాన్ పైరోల్ యొక్క రెజొనెన్స్ శక్తి కేవలం 5 రెజొనెన్స్ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి దాని యొక్క రెజొనెన్స్ శక్తి 20 కిలో క్యాలరీస్ పర్ మోల్గా ఉండే అవకాశం ఉంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ది థయోఫిన్ విచ్ హ్యాడ్ 10 resonance structures or canonical structures involving both p orbitals and as well as d orbital. So that's why it had more resonance energy like a benzene molecule, and it had nearly 30 kilocalories of calories per mole resonance energy, where in case of pyrrole and furan it had only 20 kilocalories per mole resonance energy. With this I conclude the topic. Thank you one and all.